అవును. బయటంతా కూడా అదే మేనే నడుస్తుంది. ఎవరి మేనే నడుస్తుంది? పుష్పమేనియా కాదు, మీ చిన్నాన్న నాయన. అంటే చిన్నాయన అని ఒక చిన్న డైలాగ్ తోటి అంత పెద్ద సినిమాలో అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కరెక్ట్గా చెప్పాలంటే పుష్ప 2లో కథ ఏంటి అంటే యాక్చువల్గా మీదే ఉంది మొత్తం టోటల్గా. అంటే డైలాగులు చాలా తక్కువ. అంత డైలాగ్ అంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే జస్ట్ ఒక ఫ్రేమ్లో కనపడినా చాలు, లేదంటే ఒక సీన్లో కనపడినా చాలు అనుకుంటారు. మీకు ఉన్న క్యారెక్టర్ని బట్టి డైలాగులు తక్కువైనా ఇంకోటి తక్కువైనా కూడా ఇంపాక్ట్ అంతా మీదే. సెకండ్ ఏంటంటే క్లోజ్లు ఎక్కువ, హీరోయిన్ కన్నా ఎక్కువ క్లోజ్లు మీకే పడినాయి బేసిక్గా చాలా చోట్ల. సో మరి పుష్ప 2కి మీరు ఓకే అయ్యారు, కన్ఫర్మ్ అయ్యారు అంటే ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఏమి ఉండదు కదా అన్నప్పుడు ఏమనుకున్నారు? ఊహించారా ఈ కైండ్ ఆఫ్ థింగ్ నాకు పడుతుంది, ఇంత పెద్ద ఇది వస్తుంది అని చెప్పి ఏమన్నా? యాక్చువల్గా ఫస్ట్ పార్ట్కి సార్ నా క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ రోల్ ఉంది అని చెప్పినప్పుడే నాకు ఈ సీక్వెన్సెస్ తెలుసు, ముందే చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ఒక సినిమా అనుకుని తర్వాత డివైడ్ అయింది కదా, అప్పుడే నాకు తెలుసు సీక్వెన్సెస్. కాకపోతే ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఇప్పుడు టర్న్ అవుట్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు అన్నట్టు ఫస్ట్ పార్ట్లో నేను జస్ట్ ఒక సీన్లో 2 సీన్లో మాంటాజెస్ లాగా కనిపిస్తాను. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అసలు నా ఫ్రెండ్స్ కానీ నా వర్క్ కొలీగ్స్ కానీ అందరూ అసలు ఈ సినిమాలో నువ్వు ఎందుకున్నావు, పార్ట్ 1 చూసి సినిమాలో నువ్వు ఎందుకు ఒక్క డైలాగ్కి ఒక్క సీన్కి అసలు అర్థం కాలేదు, ఎందుకు చేసావని అన్నారు. ఇంపార్టెన్స్ ఉంది నాకు తెలుసు, అది మీకు సెకండ్ పార్ట్లో తెలుస్తుంది అని చెప్పేదాన్ని. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ షాక్ అయ్యారు యాక్చువల్లీ. మరి అయితే బేసిక్గా తెలుగు అమ్మాయిలు అనగానే కొంచెం సిగ్గుగా బిడింగ్ ఇలా ఉంటారు. బట్ అంటే స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి కాబట్టి మీరు అన్నట్టు ఫస్ట్ జాతరలో ఉన్నది ఓకే, బట్ తర్వాత లాస్ట్ సీన్లో మాత్రం కొంతమందికి బాగా అంటే మాకే అనిపించింది. సో మరి చేస్తున్నప్పుడు మీకేమీ లేదా అంటే తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఒకటి మనం ఫిక్స్ అయినప్పుడు ఏ ఎమోషన్ అయినా చేయాలి, చాలా కంఫర్టబుల్గా అన్ని ఎమోషన్స్లోనూ ఉండాలి అని చెప్పి ఒక మైండ్ సెట్తో పనిచేస్తాం కదండి. కథకి అది సినిమాకి అది ఎంత ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అని తెలిసినప్పుడు ఐ థింక్ ఆ కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. అండ్ సుక్కు సార్ కానీ బన్నీ సార్ కానీ చాలా జాగ్రత్తగా ఆ సీన్స్ కానీ ఏమన్నా చేపించారు, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. మిగిలిన టీం కూడా డైరెక్షన్ టీం ఎవ్రీవేర్. సో నాకు ఎప్పుడు నాకు ఆ భయం కానీ ఎలా వస్తుంది ఏంటి అన్నది లేదండి. మనం సుక్కు సార్ ఒకటే చెప్పారు, నువ్వు నీ ఎమోషన్తో నువ్వు కంటిన్యూ అయిపోవు, మిగతాదేం పట్టించుకోకు, నేను నిన్ను బాగా చూపిస్తాను అన్నారు. అండ్ టీం అందరూ కూడా మీరు అసలు ఏం కంగారు పడదు, సుక్కు సార్ సినిమా అని. అంతకన్నా అయితే నాకు తెలిసింది ఏంటంటే ఎవరో కొంతమంది టీంలో ఒకళ్ళిద్దరు చెప్పారు, అంటే నేను రాంగ్ అయితే కనుక కరెక్ట్ చేయండి, బాడీ డబుల్ ఇన్ ద సెన్స్ అంటే మనకి డూప్ వాడారు అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను డూప్ వాడినా కూడా ఇప్పుడు కనపడేది ఆ అమ్మాయే కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని అనుకుంటారంటే కాదు, సెట్స్లో కంఫర్టబుల్గా ఉంచడానికి కొన్ని షార్ట్స్లో వాడారు అని చెప్పేసి అన్నారు. అది నిజమా అబద్ధమా? లేదండి, స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి నా ఒక చిన్న హెయిర్ ఉన్న హ్యాండ్ ఉన్న మొత్తం నేనే. డూప్ ఉన్నారు దేనికి అంటే కెమెరా రిహార్సల్స్ చాలా అవుతాయండి, కెమెరా రిహార్సల్స్ అవుతాయి. సో మనకి పెద్ద సినిమా అనగానే ఎమోషన్ ఇంపాక్ట్ ఎంత అవసరమో విజువల్లీ కూడా అంతే బాగుండాలి. సో డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరా రిహార్సల్స్ అవుతాయి. సో ఆ కెమెరా రిహార్సల్స్ టైంలో ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరైతే మెయిన్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా బాడీ డబుల్స్ ఉంటారు. సో దట్ కెమెరా మూవ్మెంట్ చెక్ చేసుకొని ఆ తర్వాత సీన్ రిహార్సల్ దగ్గర షార్ట్ కంపోజిషన్ కోసం అంతే, సీన్ రిహార్సల్ దగ్గర నుంచి డైలాగ్ రిహార్సల్ దగ్గర నుంచి అన్ని మేమే చేసాం.